హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే అందరం బాగున్నాం. ఈరోజైతే నేను గొర్రెల దగ్గరికి అయితే వచ్చిన. ఎండ అయితే మస్తు కొడుతుంది ఫ్రెండ్స్. అసలుకి వాయమ్మో, ఇప్పుడు నీళ్ళు తాగినా మళ్ళీ మళ్ళీ దూపు అవుతుంది అసలుకి. ఇగో గొర్రెలు అయితే ఎండకు తట్టుకోలేక చెట్ల కిందికి అయితే పోయినాయి. అసలు గొర్రెలు మేయడానికి కూడా మేత అయితే అస్సలే లేదు భూమి మీద. చూడండి, అసలుకి పచ్చగా ఉంటేనే తింటాయి పాపం గొర్రెలకైతే మేత అస్సలే లేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏమేం పనులు పోయారు, ఎట్లున్నారు? పాపం మీద లేకనైతే చెట్ల కింద వండుకున్నాయి. ఎండాకాలం అయిపోయింది, దాకా కష్టమైంది గొర్రెలతోనైతే. గొర్రెలు అయితే అస్సలే ఆగట్లేవు. పాపం గడ్డి లేదు కదా వాటికి. కొన్ని వేస్తున్నాయి కానీ గడ్డి అయితే అస్సలే లేదు. వీటిని చూస్తేనైతే చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. అసలు ఎక్కడ కొట్టుకుపోదామన్నా కానీ ఎక్కడైతే గడ్డి లేదు. అన్ని చుట్టుపక్కల అయితే చేనులు అయితే అయినాయి, వరిచేనులు. ఇది కంచెలు అయితే గడ్డి ఏం లేకుండా ఎండిపోయింది. ఎండ కూడా చాలా బాగుంది. చెట్ల కింద అయితే వండుకున్నాయి పాపం. వాటిని చూస్తుంటేనైతే చాలా బాధ అనిపిస్తుంది. మనకు ఒక పూట అన్నం లేనందుకే తట్టుకోలేము కదా. ఈ ఎండాకాలం వెళ్ళిన దాకా ఎట్లా తట్టుకుంటాయో ఏమో అని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏమేమి పనులు పోయారో కామెంట్ చేయండి. నేనైతే గొర్రెల దగ్గరికి వచ్చిన.